ఈ ఐటెంని చూడగానే మనకు ఒక విషయం గుర్తొస్తుందండి. జనరల్‌గా మన ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ గాని, నాన్న గాని లేకపోతే తాత, నానమ్మ ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు. ఒక మాట గుర్తొస్తుంది. దాని గురించి మాట్లాడదాం. సాయంత్రం పూట గోర్లు గట్ట కట్ చేసుకోకూడదు అనేసన్నారు. మనం ఏంటంటే తర్కించే విధానాన్ని ఆపేసుకున్నామండి అందరం. అంటే క్వెశ్చన్ చేసే విధానాన్ని. సో ఇది చెప్పారు. పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు అన్న విషయాన్ని మనం అందరం మర్చిపోయాం అన్నమాట. సో ఇంతకు ముందు రోజుల్లోని ఇలాగ నెయిల్ కట్టర్స్ గట్ట ఉండేవి కాదు. అయితే కట్ చేసుకుంటే కత్తితోనో దేనితోనో కట్ చేసుకునేవారు. ఓకే, సాయంత్రం పూట దీపం బుడ్డీల మధ్యనో లేకపోతే ఇలాగ లైట్లు గట్ట కూడా ఉండేవి కాదు కదా. సో దానివల్ల ఏం జరిగేది అనేసి అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ వేళ్ళు కట్ చేసుకోవడానికి వాటికి ఎక్కువ ఉన్నది. స్కిన్ కట్ అయిపోవడం ఏదో ఒకటి అవుతుంది. అందుకని వద్దన్నా. ఇలా క్వశ్చన్ చేయడం మనం వదిలేయడం వల్ల ప్రతి చిన్నవాటికి కూడా పెట్టడం మొదలుపెట్టాడు. చిన్నవాటికి అనేసి అంటున్నాను అంటే అవన్నీ చిన్న విషయాలని కాదు. ఇప్పుడు ఎవరన్నా పుట్టారనుకోండి, ఎవరే పుట్టుమైలురా, ముట్టుకోకూడదు, అన్నీ ముట్టుకోకూడదు, ఏం ముట్టుకోకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటారు. ఎవరన్నా చనిపోయారా, మనకు చావు మైలు ఉంది, ఇవి చేయకూడదు అని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనేసి అంటే ఆబ్వియస్గా వాళ్ళ మీదన క్రిములు ఉంటాయి. అంటే బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో ఎక్స్టర్నల్ బాడీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళని ముట్టుకొని రావడమో లేకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇంటికి రాగానే ముందు స్నానం చేసి ఇంట్లోకి రండి అనేసి అనేవారు. అంతేగాని మీరు చనిపోయిన వాళ్ళని ముట్టుకుంటే మైలు ఇది అది అని కాదు. పుట్టు మైలైనా కూడా అంతే. ఇప్పుడు ఒక బేబీ దగ్గరికి మీరు వెళ్తున్నారు అనేసి అంటే క్లీన్గా ఉండాలి. ఎందుకంటే పుట్టిన పసికందు దగ్గర ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు. మీరు ఎక్కడి నుంచో బయట నుంచో వెళ్ళారు, ఏదో ముట్టుకొని వెళ్ళారు. సో దానికి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ ఇది పెట్టారు. మనకు క్వశ్చన్ చేయకపోవడం వల్ల ప్రతిదీ మూఢనమ్మకం కింద మారిపోయింది. చెప్పండి, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారు అనేసి అంటే వాళ్ళకి చెప్పండి, చిన్నపిల్లలకి చెప్పండి ఇలా చెయ్యాలి అనేసి. కానీ దాని వెనకాతల రీజన్ కూడా చెప్పండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇప్పుడు ఈ విషయాలు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు నీట్గా. అంతేగాని ఏదో మూఢనమ్మకంలాగా చెప్పద్దు. సాయంత్రం పూట ఇల్లు తొడవకూడదు, లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, లైట్లు ఉండేవి కాదండి. ఏదైనా బంగారమో లేకపోతే డబ్బులో పడిపోయాయంటే మీరు తుడిచిన దాంతోపాటు బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ఏంటి? సంపద, అది పోతుందని. అంతే. ఇలాంటివన్నీ చెప్పండి ప్లీజ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మాటలు మాట్లాడుకుందాం, మంచిగా ఉందాం, మూఢనమ్మకాలు వద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.